రకమైనటువంటి సైకాలజీ ఇగో హర్టింగ్ అయింది అనుకోండి. లైక్ అదేదో సినిమాలో ఫోటో ఇవ్వలేదని చెప్పేసి సీఎంను మార్చేస్తాడట. ఆ ఇగో ఆయనకి హర్ట్ అయిందేమో. ఇంకొకటి అదేదో పోలీసులు అయితే పక్కా జోకర్ లాగా చూపించాడు. అంటే దొంగ విలను మామూలుగా సినిమాల్లో విలన్ దొంగ అయ్యి ఉండాలి, కానీ ఇక్కడ దొంగ హీరో, పోలీసు విలన్ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటిది చూపించారు. దాంతో కసెక్కిపోయిన పోలీసుల యొక్క మానసిక సంతృప్తి కోసం లోపల ఏమన్నారు. రేవంత్ ని సినిమా ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవట్లేదా, పక్కన పెట్టిందా? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా? కన్వెన్షన్ కానీ ఇది కానీ ఇవన్నీ అదే అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు కేసీఆర్ని కూడా పట్టించుకోవాలి, వాళ్ళు చంద్రబాబుని తప్పించి ఇంకెవరిని పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో 70 to 80% చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. ఆ టైంలో బాగుపడ్డటువంటి వాళ్ళు అయ్యి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయాల సీఎంలుగా. 2014లో చంద్రబాబుకి ఇచ్చిన ఆదరణ కేసీఆర్కి ఇవ్వాల. తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే పద్మావతి స్టూడియోకి ఇట్లాంటి అన్నిటికీ స్టూడియోలకు నోటీసులు ఇచ్చి భూములు లాక్కోబోతున్నాం అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు, కేసీఆర్ని సెటరేట్ చేసుకున్నారు. అయినా ఒక వర్గమే వెళ్ళింది, మిగతా అందరు పోవాలి. దాంతో కోపం వచ్చి ఓ సినిమా చూపించాడు, అదేది డ్రగ్స్. ఆ దెబ్బతో కంగారు పడ్డటువంటి వాళ్ళు వెళ్ళి అందరూ కలిసి కాళ్ళ ఎలా పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి తప్పించారు. అప్పటి నుంచి పద్దా కేటీఆర్ని పిలవడం, అసలు సినిమాటోగ్రఫీ మీద తలసాని సినిమా శాతం అయితే కేటీఆర్ని కూడా పిలుస్తుండేవాళ్ళు. తద్వారా ఇంటితో ర్యాపో మెయింటైన్ చేయడం. అట్లాంటి జగన్తో చేయలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. జగన్ ఇక్కడ ఒక తొక్కు వాళ్ళందరిని వచ్చేటట్టు చేశారు, అట్లా తెప్పించుకున్నాడు. అట్లాగే ఇప్పుడు రేవంత్ ఫిల్మ్ ఇండస్ట్రీని తెప్పించుకోవడానికి అంటే సినిమా వాళ్ళకి సినిమా చూపెడుతున్నాడు అతను. రేవంత్ రెడ్డి ఆయన హీరో అవుతున్నాడు ఒక రకంగా హీరోలకి. రైట్, చూద్దాం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్